తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రైతు భరోసా పథకంపై రైతులకు మరోమారు శుభవార్త తెలియజేసింది. 2025 జనవరి 26వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు భరోసా పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ పథకం ద్వారా రైతులకు ఎకరంకు 12,000 రూపాయలను 2 విడతలుగా అందజేయనున్నారు. ఒక విడత రైతు భరోసా పథకంలో పంట పెట్టుబడి సహాయాన్ని మార్చి 31వ తేదీలోగా రైతుల ఖాతాల్లో జమ చేస్తామని ప్రకటించారు. కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల కారణంగా ఆలస్యమైంది. దాంతో రైతులు రైతు భరోసా పంట పెట్టుబడి సహాయం కోసం ఎదురుచూస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు 3 ఎకరాల లోపు ఉన్న రైతులకు పంట పెట్టుబడి సహాయం అందజేశారు. అదేవిధంగా కొత్తగా దరఖాస్తులు చేసుకున్న 1.50 లక్షల రైతులకు కూడా రైతు భరోసా అందజేసింది. 4 ఎకరాల పైగా ఉన్న రైతులకు రైతు భరోసా అందజేసే విషయంపై మే మొదటి వారంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు స్పష్టత ఇవ్వనున్నారు. ఈ పథకం కోసం రాష్ట్ర ప్రభుత్వం 18,000 కోట్ల రూపాయలను కేటాయించింది. కాగా రైతు భరోసా పథకాన్ని వెంటనే అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు అధికారులు ఈ పథకం కోసం నిధుల సేకరణలో ఉన్నారు. నిధులు సమకూరగానే రైతుల ఖాతాల్లోనే నేరుగా జమ చేయనున్నారు. సో చూసారు కదా, మరి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం వెంటనే మన స్నేహ ఐక్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.